హాయ్ హలో నమస్తే అండి. మీరందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను శ్యామలా గ్రీన్. మన ఇంటి రుచుల ప్రోగ్రామ్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఇదేంటండి కుల్ఫీ తయారు చేశాను అనుకుంటున్నారా? కుల్ఫీ కాదండి, ఇది కర్బూజా పండుతో నేను జ్యూస్ చేశాను కదా, కర్బూజా ఐస్ అండి, మ్యాష్ మిలన్ ఐస్ స్టిక్. ఇదిగోండి కర్బూజా నేను ఆ రోజు జ్యూస్ చేశాను మా హస్బెండ్ కోసము. పండు ఇలా కట్ చేసుకున్నాక మొత్తం అంతా తొక్క తీసేసుకొని చిన్న పీసులు కట్ చేసుకొని మొత్తం అంతా పీసులన్నీ మిక్సీలో వేసుకొని కొద్దిగా షుగరు కొంచెం మిల్క్ వేసి మొత్తం మిక్సీ పట్టుకోవాలి. వాటర్ వేయకుండా ఇది చిక్కగా వచ్చేలాగా పట్టుకోవాలి. జ్యూస్కి అయితే మనం వాటర్ వేస్తాం, ఇది ఐస్ స్టిక్ కోసం కదండి, ఇది కొంచెం చిక్కగానే ఉండాలి. పాలు అవన్నీ కూడా సరిపోతాయి, ఎందుకంటే ఏవి ఎక్కువ వేసినా కూడా కొంచెం మరి వాటరీగా ఉంటే బాగోదు. ఇది చిక్కగానే పట్టుకోవాలి, అందుకే వాటర్ వేయలేదు, మనం ఐస్ క్యూబ్స్ కూడా వేయలేదు. జ్యూస్కి అయితే అవన్నీ వేసుకోవాలి. మరలా దీంట్లో అక్కడక్కడ పీసులు తగిలేలాగా నేను పీసులు కూడా వేసాను. కొంచెం మిక్సీ పట్టిన తర్వాత ఆ పీసులు కూడా మనం ఐస్ తినేటప్పుడు పీసులు తగులుతుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మనకు ఐస్ మౌల్స్ లేవు కాబట్టి గ్లాసులలోనే నేను ఇలాగా పోసుకున్న తర్వాత మనం స్టిక్స్ ఉంటే స్టిక్స్ అండి, లేకపోతే మనం స్పూన్ మామూలుగా రొటీన్గా పెట్టుకుంటాం కదా, అలా పెట్టుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. మరుసటి రోజు ఉదయం అండి ఇలాగా తీసుకొని మనం ఎప్పుడు ఐస్ స్టిక్లు వేరు చేసే విధంగా గిన్నెలో నీళ్ళు పెట్టుకుని ఆ గిన్నెలో కాసేపు పెట్టుకొని వదిలేస్తే చూడండి ఎంత చక్కగా సులభంగా వచ్చేస్తుంది. ఇదైతే చాలా బాగుందండి. నేను అసలు ఇవి చేస్తే ఇంట్లో వాళ్ళు నిజంగా ఎంజాయ్ చేశారండి. ఈ ఐస్ తిన్నప్పుడు చాలా బాగుంది, మళ్ళా చేయమని కూడా చెప్పారు. ఇంకా అంత టేస్ట్గా ఉంది, చాలా బాగుందండి, నిజంగా చెప్తున్నాను. మీరు కూడా ఇలాగే చేసుకొని తిని చూసి కామెంట్ ద్వారా ఎలాగుందో నాకు తెలియపరచండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, బెల్ ఐకాన్ కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.